ఉన్నారు అనే విమర్శ కూడా వచ్చే అవకాశం ఉంది. సో తెలుగుదేశం జనసేన మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్, అంతా సవ్యంగా లేదు అనే ఒక అభిప్రాయం కలగడానికి ఆయనే కారణమయ్యాడు. ఆయన అసంతృప్తి ఆయనకు ఉండొచ్చు, ఆయనకు కొంత అసంతృప్తిగా ఉన్నారేమో ఎందుకు ఈ విషయంలోనే అనిపిస్తుంది. మూడవది, హోంమంత్రిగా ఒక దళిత మహిళ కొత్తగా వచ్చిన ఆమె కాస్త గట్టిగా మాట్లాడి ఎస్టాబ్లిష్ అవుతున్న ఒక మనిషి ఉన్నప్పుడు అంతకుముందు మాట్లాడాక ఆమెతో మాట్లాడి సర్దుకొని మళ్ళీ అసెంబ్లీలో చెప్పి ఇన్ని తర్జన పడి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సమాధానం కాకుండా వేరే సమాధానం చెప్పొచ్చు. నేను ఇంకా తెలుసుకోలేదు, తెలుసుకుంటానని చెప్పొచ్చు, అదేం లేదు మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పొచ్చు అని చెప్పాలని డైలాగ్ వాల్యూ తెలుసు కదా పవన్ కళ్యాణ్కు. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అని, ఆ లాస్ట్ పంచ్ కిక్ ఆయనకు తెలుసు కదా. కాబట్టి ఆయన కావాలనే హోమ్ పంచ్ మళ్ళీ వేయడంలో ఆయన అది అంటే మీకేమనిపిస్తోంది ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఎలా చూస్తున్నారు? హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ద రైన్స్ మేబీ అంటే ఇన్ ది సెన్స్ అండి, జనరల్గా సెకండ్ ఇన్ కమాండ్ అంటే ఒకటి హోంశాఖ, ఆర్థిక శాఖ, ఈ రెండు ప్రభుత్వాల్లో చూస్తారు సహజంగా. అప్పుడేమో పంచాయతీలు, నిధులు, టూరిజం అనే కల్చర్ ఈ యాంగిల్లో ఆయన చేస్తుండొచ్చు. బట్ ఏమూలో కొంత పశ్చాత్తాపం ఉన్నట్టుంది ఆయనకు. హోంశాఖ తీసుకొని ఉండాల్సింది నేను ఇందాక రాజ్యసభ గురించి చెప్పా కదా, ఐ నో దట్ వెరీ, నేను సోర్స్ మీకు చెప్పను కానీ దాన్ని నేను అథారిటేటివ్గా చెప్పగలుగుతాను. అంతా బలపరిచి ఇవన్నీ చేశాం కానీ రాజ్యసభ తీసుకొని ఉంటే అసలు ఈ సమస్య ఉండేది కాదు, రిప్రజెంటేషన్ ఉండేది అని ఒక కొంత పశ్చాత్తాపం ఉండింది ఆయన. అంటే మీరు ప్రస్తావన చేశారు కాబట్టి చిరంజీవి గారి అంశం కూడా ఇక్కడ తీసుకురావాలి. అప్పట్లో చంద్రబాబు గారు కె రాఘవేంద్రరావు గారిని పంపించి అయ్యా మీరు పార్టీ ఆలోచన విరమించుకోండి, రాజ్యసభ ఇస్తాను అని అన్నట్టు. సార్ చిరంజీవి దగ్గర పోద్దు, ఎందుకంటే చిరంజీవి ఆయన చేసిన చేశాడు, కలిపాడు, ఊరుకున్నాడు. చిరంజీవి దగ్గరికి ఎన్టీ రామారావు నిజం చెప్పాలంటే నాకు తెలుసు, అది జర్నలిస్టు సీతారామరాజు చర్చలో చెప్పాడు. అది పార్టీ పెడతాడు అనే ఆలోచన ఉన్నప్పుడే అమెరికాలో కలిసి మరీ చెప్పాడు ఎన్టీఆర్ చిరంజీవికి, పార్టీ పెట్టొద్దు బ్రదర్, ఇప్పుడు ఆయన బతికుండగా కాదు, ఇంకా చిరంజీవి పార్టీ పెట్టక ముందే తానా మహాసభలకు వెళ్ళిన చిరంజీవిని అమెరికాలో కలుసుకొని బ్రదర్ మీరు ఇట్లా పార్టీ పెడతారు, ఇది అంతా ఆలోచన వస్తుంది, ఎందుకు బ్రదర్ అంతా బాగానే నడుస్తుంది కదా కానివ్వండి, ఈ సలహాలో ఆయన డిసిషన్ కొంచెం విముఖుణ్ణి చేసి వద్దు అన్న పద్ధతిలో చెప్పొచ్చారు. చంద్రబాబు నాయుడు చేయటం ఇదంతా కూడా ఓకే. అలాగే ప్రజారాజ్యం ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డితో కలిసి పెట్టారని కదా వీళ్ళ ఆరోపణ అంతా. ఓట్లు చీల్చడానికి రాజశేఖర రెడ్డే పెట్టించాడని కూడా ఆరోపణ చేశారు కదా వీళ్ళు. వదిలేయండి రాజకీయాల్లో ఎప్పుడు మిత్రులు, ఎప్పుడు శత్రువులు, ఎప్పుడు ఆరోపణలు, అవన్నీ మనం జాబితా. ఐఏఎస్ల మీద లోకేష్ గారు అసంతృప్తి ఎందుకండి? కారణం ఏంటి అంటే ఈ రెండింటికి బొమ్మ బొరుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఐపీఎస్ల మీద అసంతృప్తి, ఢిల్లీలో మాట్లాడిన దాంట్లో ఆయన అడిగింది కూడా పోలీసు అధికారులు ఆర్జీవీని అరెస్ట్ చేయడం ఇట్లాంటి అంశాలు అడిగారు. అడిగినప్పుడు ఆయన అసంతృప్తి అది, ఎందుకంటే వాళ్ళు చేయడం లేదు సరిగ్గా, కానీ అవి నేను చూడట్లేదు కదా వాళ్ళు చూస్తారు అన్న పద్ధతిలో ఆయన చెప్పాడు. సైమల్టేనియస్గా నిన్న రాజ్యాంగ దినోత్సవం సభలు అవి జరిగినప్పుడు దాంట్లో ఐఏఎస్ అధికారులు చాలామంది హాజరు కాలేదట. సో కాకపోవడంతో కొంత ఆయన అసంతృప్తిగా, ఇంతకుముందు అయితే వరుస గట్టి వచ్చేవాళ్ళు ఆయన గత ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు ఇంత కీలకమైన సమావేశానికి కూడా రావట్లేదు, ఈ కోఆర్డినేషన్ కూడా చేసుకోవాల్సినంత చేసుకోవడం లేదు, ప్రతిదీ చెప్పింది ఇంతకుముందు చేసి ఇప్పుడేమో ఇలా ఎందుకని. ఒకటైతే ఆయన రెడ్ బుక్ కదా, నేను అంబటి రాంబాబు రెడ్ బుక్ రచయితగా అన్నట్టుగా, సో రెడ్ బుక్లో పేర్లు ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా ఆయనకు, మిగతా వాళ్ళకంటే ఆయన స్పెషల్. రాని వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఉండి ఉంటాయని కావచ్చా? అలానే జనరల్ కామెంట్ అనుకుంటున్నాను. ఈ జనరల్గా ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఐపీఎస్ల గురించి మాట్లాడాడు కదా, అంటే ఇంకోటి కూడా ఉంది, ఎంతసేపటికి మీరే కాదు నేను కూడా మాట్లాడతాను అనేది ఒకటి కూడా ఉంది, పోటీతత్వం. డెఫినెట్గా ఇప్పుడు మీరు పదే అన్ని విషయాల మీద మీరే మాట్లాడుతూ నెంబర్ 2 నేనే కాబట్టి అన్ని మాట్లాడతానని నేను చెప్తుంది. ఇవన్నీ పవన్ దృష్టిలో ఉన్నాయి లేదా కదా, మెసేజ్ అట్లా అందుతున్నప్పుడు తప్పకుండా సెకండ్ ఇన్ కమాండ్ తెలుగుదేశంలో లోకేషే కదా. బట్ వాళ్ళు సార్ అన్నీ ఆయన మాట్లాడుతుంటే మీరు సైలెంట్గా ఉన్నారు, మన వాయిస్ తగ్గిపోతుందని. లోకేష్ గారు ఈజ్ ఎట్ లిబర్టీ కదా, ఆయన ఎవరు ఆపుతారు మాట్లాడదామంటే? ఎవరు అడ్డుకోరు కదా ఆయన్ని పార్టీలో. డెఫినెట్గా లోకేష్కి ఒక ఇంటర్నల్ రిస్ట్రైన్స్ కొన్ని ఉంటాయి కదా. అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి, మంత్రి అనేది అలా ఉంచి సన్ ఆఫ్ చంద్రబాబు నాయుడే కదా ఇప్పటికి. ఇంకా
మిగతా ఎలా ఉన్నా పార్టీ జనరల్ సెక్రటరీ ఇవన్నీ ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ఆ పెద్దరికము వాటిని కొంత సర్దుబాటు చేసుకోవాల్సి పవన్కు ఉన్నంత దీని ప్రకారం లోకేష్ ఎలా చేస్తారు. కానీ అందుకే ఇప్పుడు ఈ రకరకాల పోస్టులు పెట్టడము, ఒత్తిడి పెంచడము, వీటన్నిటిలో లోకేష్ ఆయన అనుయాయులు వీళ్ళు ఎక్కువగా పనిచేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం. చంద్రబాబు కూడా బ్యాలెన్స్ చేయడానికి కొంత ప్రయత్నిస్తుంటారు అని అంటారు. బట్ పవన్ కళ్యాణ్ అంటే మీరు మూడోది కూడా అడిగారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగినా ఇంకో చోట జరిగినా తప్పకుండా బాధపడాలి. అన్ని పార్టీలు ఖండించాయండి, ఖండించకపోవడం ఏం లేదు. నిన్న కూడా మీరు అడిగారు మైనారిటీలు, అక్కడ బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలు చేశారు, ఓకే. కానీ దాన్ని పాలస్తీనాకు పోటీ పెట్టడం ఉంది చూడండి, అది అపరిపక్వమైన అవాస్తవికమైన విషయం. అక్కడ బాంబులేసి